తాజా అంశాన్ని చూస్తున్నాం. వర్రా రవీందర్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం. మురళి, వర్రా రవీందర్ రెడ్డి విచారణ వివరాలేంటి? పవిత్ర, తెలుగుదేశం పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా గడిచిన 5 ఏళ్ల పాటు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధించిన పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో కడప జైలు నుంచి అదుపులోకి తీసుకున్న పులివెందుల పోలీసులు రిమ్స్ కు వెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి అనంతరం ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, ఆయన సాంకేతిక బృందం వర్రా రవీందర్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. న్యాయవాది ఓబుల్రెడ్డి సమక్షంలోనే వర్రా రవీందర్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా అతన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గడిచిన 5 ఏళ్ల పాటు దాదాపు 43 పేజీల ఫేస్బుక్ పేజీలను కూడా 43 ఫేస్బుక్ పేజీల్లో ఇతను అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు. చంద్రబాబు, నారా లోకేష్, హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ తో పాటు జగన్ కుటుంబ సభ్యులైన సునీత, షర్మిల, విజయమ్మల పైన కూడా ఆ జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడు ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి. అతన్ని నవంబర్ 11 అరెస్ట్ చేసి ఇప్పుడు 2 రోజుల పాటు కస్టడీలో విచారిస్తున్నారు. నిన్న కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇవాళ కూడా మరోసారి ప్రశ్నిస్తున్నారు. నిన్న దాదాపు 30కి పైగానే ప్రశ్నలు సంధించినట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఇవాళ కూడా సుదీర్ఘంగా మరో 30 ప్రశ్నలను పులివెందుల డీఎస్పీ సిద్ధం చేసుకుని వర్రా రవీందర్ రెడ్డిని న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎందుకు ఈ అధికార పార్టీ నేతలు ప్రధానంగా కూటమి నేతలనే లక్ష్యంగా చేసుకుని ఇంత అసభ్యకరంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాన్ని కూడా పదే పదే డీఎస్పీ ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. అయితే వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ పోస్టులు పెట్టిన వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ లో పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టులు కొన్ని నేనే పెట్టాను, మరికొన్నింటిని నా ఐడి ద్వారా కొందరు వ్యక్తులు సజ్జల భార్గవ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి కొందరు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కనుసన్నలోనే ఈ ఫేక్ ఖాతాలు సృష్టించి కూడా పెట్టారని కూడా వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందులో 18 ఫేక్ ఖాతాలు కూడా సృష్టించారు. కొన్ని నాకు తెలిసే పోస్టులు పెట్టాను, మరికొన్ని వేరే వారు నా ఖాతాతో పోస్టులు పెట్టారని కూడా సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. 2022 నుంచి సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి కన్వీనర్ గా ఉన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాతనే అధికార పార్టీ నేతల పైన అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి మార్పింగ్ ఫోటోలు పెట్టడం ఎక్కువైందని కూడా వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొంటున్నాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీవీ డిబేట్లలో పాల్గొని వారిని జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా విమర్శిస్తారో వారందరినీ లక్ష్యంగా చేసుకుని ఈ సామాజిక మాధ్యమాల్లో వారిని మానసికంగా వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తి తమకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన ఆదేశాల మేరకు ఇవన్నీ పోస్టులు పెడుతూ వస్తున్నాం. నేనొక్కనే కాదు, వర్రా రవీందర్ రెడ్డి నేనొక్కనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తాడేపల్లిలోని ఐకాన్ బిల్డింగ్ లో 130 మంది ఇదే పనిలో ఉన్నారని కూడా వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం వర్రా రవీందర్ రెడ్డి పైన జిల్లా వ్యాప్తంగా, కడప జిల్లా వ్యాప్తంగా 10 కేసులు నమోదైనాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ నవంబర్ 8వ తారీఖున పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎస్సీ అట్రాసిటీ కేసులో వర్రా రవీందర్ రెడ్డి A1 గా ఉన్నారు, A2 గా సజ్జల భార్గవ రెడ్డి, A3 గా జగన్ బంధువు అర్జున్ రెడ్డి ఉన్నారు. ఇదే కేసులోనే 71 మందిని పోలీసులు నిందితులుగా చేశారు. ప్రస్తుతం వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చేటువంటి కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇతని వెనుకున్నటువంటి కుట్రదారులు ఎవరనేది కూడా వెలికి తీయడానికి పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో 20వ నిందితుడిగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి PA రాఘవరెడ్డిని కూడా విచారించడానికి కూడా ఇప్పటికే 6 సార్లు విచారించారు. అయితే ఈ సునీత, షర్మిల, విజయమ్మల పైన కూడా వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 2024 జనవరిలో కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టాడు. వాళ్ళ ముగ్గురు మహిళల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది మాత్రం రాఘవరెడ్డి అనేది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ రాఘవరెడ్డికి కంటెంట్ ఇచ్చింది మాత్రం అవినాష్ రెడ్డి అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి యొక్క పాత్రల పైన కూడా ఈ రోజు పులివెందుల డీఎస్పీ ప్రశ్నలు వేసి వర్రా రవీందర్ రెడ్డి సమాధానాలు కూడా రాబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీనిపైన విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. పవిత్ర, రైట్, ధన్యవాదాలు మురళి.